ఇకపై సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాడు. అరే సోషల్ మీడియా, నేను క్లియర్ గా చెప్తున్నా, సోషల్ మీడియాలో ఒక ఫార్వర్డ్ మెసేజ్ ట్వీట్ పెట్టినందుకు గౌతు శిరీష గారిని సిఐడి ఆఫీస్ కి తీసుకొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. చింతకాయల విజయ్ గారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. రంగనాయకమ్మ గారికి నోటీసులు ఇచ్చి ఆవిడని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని పదే పదే పిలిపించారు. మీకులాగా మేము ఇప్పుడు కూడా గోడలు దూకి నోటీసులు ఇవ్వలేదే. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి గోడలు దూకి దొంగ వాళ్ళలాగా ఈ ట్యూబ్లైట్లు పగలగొట్టి ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు పోలీస్ తాలూకా గౌరవం గురించి, పోలీస్ తాలూకా ఉన్నతి గురించి మీరు మాట్లాడుతున్నారు. మా డీసీపీ గారి గురించి మీరు మాట్లాడే పరిస్థితి వచ్చింది. అసలు మీ హయాంలో అసలు పోలీస్ అన్న వాళ్ళు పోలీస్ పని చేశారా? మీ హయాంలో చేయనిచ్చారా? నేను పోలీసుని తప్పపట్ల, ఈయన చేయనివ్వలేదు కాబట్టి చేయలేకపోయారు వాళ్ళు. కనీసం పోలీస్ సంబంధించి పరదాలు కట్టడానికి మా దగ్గర హౌస్ అరెస్టులు చేయడానికేనండి పోలీసులు. కనీసం ఆ రోజు డీజీపీ ఆఫీస్ కి నేను సాక్షాత్తు సోషల్ మీడియాలో జరుగుతున్న నా మీదకి వచ్చిన కామెంట్స్ గురించి అడగడానికి వెళ్తే డీజీపీ ఆఫీస్ లో డీజీపీ గారు ఆయన ఉండరు.